ఏమండి నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారండి? ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు అంటున్నారంటే ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు? ఆయన ఏముంది, మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యాడు, కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అన్నాడు. దాని మీద దాని దుంపదెగా ఆ మనోహర్ గారు అదేవిధంగా లోకేష్ గారు మాట్లాడుతూ ఉన్నారని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటాడు? తాడు బొంగరం లేదంట ఈ పార్టీకి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తాడు బొంగరం లేదు. మాకు తాడు బొంగరం లేదు. జనసేనకు మాత్రం తాడు ఉంది, బొంగరం ఉంది, తాళి ఉంది, పుస్తులు ఉన్నాయి, ఎక్కడ పెడితే అక్కడ కట్టేయడానికి. మాకు మాత్రం తాడు బొంగరం లేదు. నేను అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ పార్టీ ఎవరి దయాదాక్షిణ్యాలతో వచ్చినటువంటి రాజకీయ పార్టీ కాదని మనం చేస్తున్నా. దానికి తోడు ఇంకొక ఆయన బయలుదేరాడు, ముఖ్యమంత్రి గారి కుమారుడు, మొత్తం ఆయనే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే తండ్రి శవం అక్కడ ఉండగానే సంతకాల కోసం బయలుదేరాడంట. పిచ్చోడా! జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు నువ్వు అప్పుడే నిక్కర తీసి ప్యాంటేసి ఉంటావు. నువ్వు ఇవాళ మాట్లాడుతున్నావు. మా కర్మ అంతకు మించి ఏం లేదు. కారణం ఏంటంటే నువ్వు నారా చంద్రబాబు నాయుడు గారి కుమారుడు కాబట్టి నీకు ఆ వెలుగు వచ్చింది. చుట్టూరా ఉన్న రాజకీయ పక్షాలన్నీ కూడా నేను మనవి చేస్తున్నా, ఎవరి సంతకంతోనో ఎవరి దయాదాక్షిణ్యంతోనో రాజకీయాల్లో వెలుగొందలేదు జగన్మోహన్ రెడ్డి గారిని మనవి చేస్తున్నా. స్వశక్తితో ఢిల్లీ కోటను ఎదిరించాడు. నువ్వు మీ నాన్న ఢిల్లీ కోటతో కలిసిపోయినా కూడా, సోనియా గాంధీతో కలిసిపోయినా సరే ఎదిరించి వచ్చినటువంటి వీరుడు జగన్మోహన్ రెడ్డి అని మనవి చేస్తున్నా. 151 సీట్లు గెలుచుకొని ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన గురించి మీరు మాట్లాడుతున్నారు. దురదృష్టం.